రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరపున నేను వేడుకుంటూ ఉన్నాను. బెల్ షాప్స్ తొలగించండి. బెల్ షాప్స్ వలనే ఇంత విచ్చలవిడిగా మద్యం దొరుకుతూ ఉంది. మద్యం అమ్మకాల్ని తగ్గించండి. లేకపోతే ఖచ్చితంగా బెల్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మహిళల తరఫున మేమందరము కలిసి బెల్ షాప్స్ మేమే ధ్వంసం చేసే పరిస్థితి రానున్న రోజుల్లో మీరు చూస్తారు. ఎందుకంటే మహిళలు ఈరోజు ఇంట్లో ఉన్నా భయపడిపోతున్నారు, బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు, స్కూల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్న ప్రభుత్వంలో ఎటువంటి చలనము లేదు. అసలు మహిళల రక్షణ కోసం ఒక దిశ లాంటి వ్యవస్థ ఎక్కడుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దిశ యాప్ ఉండేది, దిశ పోలీస్ స్టేషన్స్ ఉండేవి. దిశ చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర కేంద్రంకి పంపించడం జరిగింది. అది కేంద్రంలో పెండింగ్లో ఉంది. మరి దానికి మీరు కూటమి ప్రభుత్వమే కదా, ఆ దిశని పేరు కావాలంటే మార్చుకోండి. ఆ దిశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నదాన్ని అమలయ్యేట్టుగా ఎందుకు మీరు చేయట్లేదు? దిశ యాప్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి మహిళ కూడా, అంటే 1,30,00,000 మంది మహిళలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ దిశ యాప్ ఉండడం వలన ఎంతో ధైర్యంగా ఫీల్ అయ్యేవారు ఆ రోజుల్లో. దిశ యాప్లో SOS బటన్ కనుక నొక్కితే కేవలం 10-15 నిమిషాల్లోనే పోలీసులు వచ్చి రక్షణ కల్పించేవారు. మరి ఇప్పుడు ఏదైనా మహిళకి ఇలాంటి కష్టం వస్తే ఏ వ్యవస్థని వాళ్ళు కాల్ చేస్తే మహిళలకి రక్షణ దొరుకుతుంది? మీరే చెప్పండి. ఎంత నిర్లక్ష్యంగా మహిళల భద్రత కోసం మీరు వ్యవహరించడం నిజంగా దారుణం. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని వరుస సంఘటనలు జరుగుతున్నాయి. హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న జిల్లా, హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లాలో, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. అలాగే డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ప్రతి జిల్లాలో జరుగుతూ ఉన్నా కూడా ఎటువంటి చలనం కూడా ఈ ప్రభుత్వానికి కనిపించటం లేదు. ఎటువంటి చలనం లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరిచి మహిళల రక్షణ మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇలాంటి ఉదాసీన వైఖరి కనుక మీరు అమలు చేస్తూ ఉంటే రానున్న రోజుల్లో దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే బెల్ షాప్స్ తొలగించాలని డిమాండ్ చేస్తూ, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ కుటుంబాలకి ఈ ప్రభుత్వం రక్షణ ఇవ్వాలి, అలాగే భద్రత ఇవ్వాలి, అలాగే ఆర్థిక భరోసా ఇవ్వాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈరోజు జరిగిన సంఘటనలు ఏమైనా పరామర్శించారండి? ఎంతవరకు నేను అదే అడుగుతున్నానండి. హోమ్ మినిస్టర్ గారు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, రోజుకి 50-60 సంఘటనలు జరుగుతున్నాయని మన అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. అంటే గంటకు 2-3 సంఘటనలు మహిళల మీద దాడులు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ జరుగుతున్నాయి. అసలు మా పార్టీ నుంచి చాలా సంఘటనలకు మేము వెళ్తూ ఉన్నామండి. మేము వెళ్ళినప్పుడే వాళ్ళకి చలనం ఉంటుంది తప్ప వాళ్ళు ఏ విషయంలో కూడా వాళ్ళు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ, ఆర్థిక భరోసా ఇవ్వడం కానీ ఎక్కడా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ముందు వెళ్ళడానికి ప్రయత్నించడం, ప్రతి దగ్గర కూడా ఈవెన్ ఎందుకు అక్కడ రాంబిల్లిలో కూడా మా పార్టీ వెళ్ళింది. చాలా సంఘటనల్లో మా పార్టీయే వెళ్ళి ఆ కుటుంబాలకు పరామర్శ చేయడం, ధైర్యం ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం మా పార్టీ చేసింది. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కానీ ప్రజలు నమ్మి వీళ్ళకి ఓట్లు వేశారు, ఇన్ని సీట్స్ ఇచ్చారు. మరి వాళ్ళు ఏంటి, వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళ బాధ్యత ఎంతవరకు నెరవేరుస్తున్నారు? ఎంతసేపు స్టేట్మెంట్స్ ఎవరికి కావాలండి? మాట్లాడితే PROతో ఒక స్టేట్మెంట్, ఈ భీమిలి సంఘటనకు కూడా PROతో ఒక స్టేట్మెంట్, కఠిన చర్యలు తీసుకుంటాం. ఏవా కఠిన చర్యలు? ఎందుకు పెదగంటేడలో 3-4 నెలల క్రితం ఒక ప్రేమోన్మాది ఒక అమ్మాయి మీద దాడి చేశాడు. ఇన్ని నెలలైంది, అతను ఈ రోజు కూడా ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. హోమ్ మినిస్టర్ ఇదే జిల్లాలో నివాసం ఉంటున్నారు కదా, మరి కనీసం దాడి చేసిన నిందితుడిని కూడా పట్టుకోలేనంత అసమర్థ ప్రభుత్వం నడుస్తుందా ఈ రాష్ట్రంలో అని నేను అడుగుతున్నాను. అంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. అత్యంత ఉదాసీన వైఖరి, అత్యంత నిర్లక్ష్యము ఈ ప్రభుత్వానికి ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారికి సొంత జిల్లాలో ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు. కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరిచి మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళల తరపున వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తామండి. రానున్న రోజుల్లో ఈ బెల్ షాప్స్ కనుక తొలగించకపోతే, ఎందుకంటే
గతంలో బెల్ షాప్స్ అనేవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేవి కాదు. ఈ రోజు 50,000కి పైగా బెల్ షాప్స్ ఉన్నాయి. మాట్లాడితే వీళ్ళు చెప్తూ ఉన్నారు బెల్ షాప్స్ దొరికితే 5 లక్షలు ఫైన్ వేస్తామంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను, ఎన్ని బెల్ షాప్స్కి వీళ్ళు ఫైన్ వేశారు అనేసి. ఎన్ని బెల్ షాప్స్కి 5 లక్షలు ఫైన్ వేశారు? మద్యం విచ్చలవిడిగా ఏటీఎంలా ఎనీ టైం మద్యంలా ఈ రాష్ట్రంలో మద్యం దొరుకుతూ ఉండే పరిస్థితి. కాబట్టి రానున్న రోజుల్లో ఇదే ఇలాగే కొనసాగితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా మహిళల సపోర్ట్తో మహిళలు అందరం కలిపి ఇలాంటి బెల్ షాప్స్ అన్ని తొలగించడానికి, ఆ బెల్ షాప్స్ పగలగొట్టడానికి మేము పూర్తిగా చర్యలు తీసుకుంటాము. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి, ఇంత నమ్మి మహిళలందరూ ఓట్లు వేశారు. అలాగే తీసుకుంటే మహిళలకి ఎన్నో పథకాలు ఇస్తామన్నారు, సూపర్ 6లు సూపర్ 7లు అంటూ ఇన్ని పథకాలు మహిళలకి ఇస్తామని చెప్పారు. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. ఆ పథకాలు ఏవి అమలు చేయలేదు. ఒక ఉచిత బస్సు అమలు చేయలేదు, తల్లికి వందనము అమలు చేయలేదు, ఇలాగ ఫ్రీ గ్యాస్లో 3 ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 1 ఇచ్చారు. ఇలా మహాశక్తి పథకం అమలు చేయలేదు. ఈ రోజుకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. రైతులకు తీసుకుంటే అందులో ఎంతోమంది మహిళా రైతులు ఉంటారు. రైతులకు తీసుకుంటే ఆర్థిక సహాయం చేయని పరిస్థితి, మహిళలకి నెట్ట నిలువున మోసం చేశారు. కనీసం రక్షణ కూడా ఇవ్వని పరిస్థితి మహిళలకి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. మీరే మొన్న చూశారు, రైతుల తరపున పోరాటం చేశాము. అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచేసి అన్ని రకాల ఛార్జెస్ పెంచేయడం వలన ప్రజల తరపున అవి తగ్గించాలని మేము పోరాటం చేయడం జరిగింది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా తక్షణమే నిధులు విడుదల చేయాలి అని చెప్పి రానున్న రోజుల్లో మేము చేయబోతూ ఉన్నాము. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున నిలబడే పార్టీ, ప్రజల తరపున పోరాడే పార్టీ, పోరాటాల నుంచి పుట్టిన పార్టీ. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే మా పార్టీ ఆలోచిస్తుంది, ప్రజలకు అండగా నిలబడుతుందని తెలియజేస్తుంది.